క్రీస్తునందు మృతులైన వారి జీవితం మరణంతో ముగియలేదు. పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఈ విధముగా కొనసాగుతుంది. మొదటిగా దేవుని రాజ్యం మనతోనే ప్రారంభమవుతుంది. దేవుని రాజ్యములో యాజకులుగా నియమించబడిన వారు యాజకులుగాను దేవునికి ఒక రాజ్యముగాను ఉంటారు. జీవవృక్ష ఫలాలు భుజించడానికి నియమించబడిన వారు జీవవృక్ష ఫలాలు భుజిస్తారు. జీవ కిరీటం పొందుకునేవారు జీవ కిరీటం పొందుకుంటారు. తెల్లని వస్త్రాలు ధరించడానికి నియమించబడిన వారు తెల్లని వస్త్రాలు ధరించి దేవునితో నిత్యము జీవిస్తారు. దేవుని ఆలయములో స్తంభాలుగా నియమించబడిన వారు దేవుని రాజ్యంలో స్తంభాలుగా శాశ్వతముగా నిలిచిపోతారు. నూతన పేరుతో వాగ్దానం చేయబడిన వారు ఆ పేరుతో నిలిచిపోతారు. దేవునితో భుజించేవారు దేవునితో భుజిస్తారు. పరలోక రాజ్యంలో ఎవరు ఊరకనే ఉండరు. దేవుడు ప్రతి ఒక్కరికి అప్పగించిన మహిమగల కార్యాలలో వారు ఆనందముతో పాల్గొంటారు. అక్కడ బోరుగా ఫీల్ అవ్వడం ఉండదు. ఎందుకంటే అక్కడ బాధలు ఉండవు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఆకలి ఉండదు, కన్నీళ్లు ఉండవు, కష్టాలు ఉండవు. నిత్యము సంతోషమే. క్రీస్తునందు మృతులైన వారు పరలోక రాజ్యములో పొందుకునే నిత్య మహిమ ఇదే.